తదుపరి రాశి మిథున రాశి. ఇక 2025 మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరంలో ఇప్పటివరకు చాలా కష్టపడుతున్నాం, అభివృద్ధి తక్కువగా ఉంది, అంతంత మాత్రం అవకాశాలు కలుగుతున్నాయి, ఆర్థికంగా మనం స్థిరపడలేకపోతున్నాం. మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల్లో అత్యంత శుభప్రదమైన ఫలితాలే కలుగుతున్నాయి. అంటే ఆదాయం చాలా అనుకూలంగా 12 కనిపిస్తుంది. మరి మిథున రాశి వారికి ద్వాదశ గురువు యొక్క సంచారం, భాగ్యస్థిత శనైశ్వరుడు సంచారం నుంచి 10వ ఇంట్లోకి అంటే దశమ స్థితిలోకి శనైశ్వరుడు రావటం. అంటే మిథున రాశి వారికి రాజ్యస్థానం కర్మస్థానంలోకి శనైశ్వరుడు ప్రభావం రావటం వల్ల మన స్థాయి తగ్గించుకొని చాలా వరకు మనం పనులు చేయాల్సిన అవసరం ఈ సంవత్సరం కనిపిస్తుంది. అంటే ఇది ఒక సంవత్సరంగా ఒక రకంగా 2025 చాలా తక్కువ అంటారా, మధ్యమం అంటారా, ఉత్తమం అంటారా అని మనం అడిగినట్లయితే ఇది మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మధ్యమానికన్నా కొంచెం తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ సంవత్సరం అర్ధలాభం అర్ధశుభం అన్నట్టుగా ద్వాదశ గురువు 6 మాసాలు మిథున రాశిని మీ గౌరవాన్ని, మీ కష్టానికి, మీ చదువుకి, మీ విద్వత్తుకి, మీ వ్యాపార నైపుణ్యానికి మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో చక్కటి ఫలితాలను 50% ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే సంవత్సరాన్ని 2 భాగాలు చేసుకుంటే మొదటి భాగాన్ని పూర్వ భాగం అంటాం. అంటే మొదటి 6 మాసాలు అంటే జనవరి నుంచి చూసుకుంటే ఆగస్టు, మే వరకు కూడా, మే జూన్ వరకు కూడా 6 మాసాల్లో ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా మిథున రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలనే పొందుతారు. మరి జూన్ తర్వాత నుంచి పరిస్థితి ఏమిటి అంటే ఇక దశమ శనైశ్వరుడు జన్మరాశిలో గురువు యొక్క ప్రవేశం. అలాగే ఇప్పటి వరకు భాగ్యస్థితిలో ఉన్న శనైశ్వరుడు రాహు 9వ ఇంట్లోకి రావటం, 9వ ఇంట్లో ఉన్న శని దశమ స్థితిలోకి రావటం. అంటే కష్టకాలం అనేది కొంత ఉన్నప్పటికీ కూడా మీకు కొంత గుర్తింపు లభించే ప్రయత్నానికి మీరు నిరంతరం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల్లో ఉండేవారు మనం చేసే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కింద స్థాయి వ్యక్తులు కూడా అందే విధంగా మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గృహ నిర్మాణాలు, కార్మిక సంస్థలు, కర్షకులకు శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్, వ్యవసాయ రంగాల్లో నల్ల నువ్వులు, మినువులు, నలుపు రంగు మీద వ్యాపారాలు, వ్యవహారాలు చేసేటువంటి వారికి, కొంత కమిషన్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా కొంత మీ శ్రమకు, మీ కష్టానికి కొంతవరకు ఫలితాలు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే అత్యధికమైన లాభాలు కలగకపోయినప్పటికీ కూడా నష్టం మాత్రం తక్కువ మొత్తంలో ఉంటుంది మిథున రాశి వారికి. ఈ సంవత్సరం జన్మరాశిలో గురువు యొక్క సంచారం, దీంతోపాటు దశమ స్థితిలోకి శనైశ్వరుడు రావటం. ఆందోళన చెందకండి, అనవసర టెన్షన్స్ పెట్టుకోకండి. ప్రతి వ్యవహారంలో దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. విద్యార్థులకు చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మొదటి 6 మాసాల్లో గురుబలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరుగుతుంది. కట్టవలసిన ఈఎంఐలు, బ్యాంకు రుణాలు, ఫైనాన్షియల్ ఇష్యూస్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి. మరి అసంతృప్తి కలిగించడం అంటే మనకు కాస్త బడ్డెన్ అయినప్పటికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి 2020 చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఏమిటి మంచి నిర్ణయాలు? గత సంవత్సరంలో చేయలేనటువంటి సంకల్పాలు ఏవైతే వాటిని పూర్తి చేద్దాం అనుకున్నామో ఈ సంవత్సరం డిసిప్లైన్గా మనం ఒక సిస్టమేటిక్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా సదవకాశం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం గడ్డుకాలం నుంచి కష్టకాలం తగ్గిపోతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. రియలైజేషన్ అవుతారు. వివాహార్థులకు వివాహాలు జరుగుతాయి. ఆలస్యమైనప్పటికీ ప్రతిఫలంలో విజయం సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఒక అడుగు ముందుకు వేయడానికి 2020 చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి ద్వాదశ గురువు యొక్క స్థానంలో గురుబలాన్ని చక్కగా పెంచుకునే పరిహారాలు చేసుకోండి. ప్రతి గురువారం మిథున రాశి వారు చక్కగా శివాలయ దర్శనం చేయండి. అలాగనే సుదర్శన అష్టకాన్ని చదువుకోండి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. విశేష ఫలితాలు లభిస్తాయి. జన్మరాశిలోకి గురువు ప్రవేశించిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్రాలు విద్యార్థులకు శుభప్రదంగా విజయం కలుగుతుంది. విద్యార్థులు
పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేటువంటి స్థాయి పెరిగేటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మొదటి 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు మధ్యమైన ఫలితాలే పొందేటువంటి మిథున రాశి వారికి ఏమీ చింతించాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి, దైవబలంతో విజయం సాధించుకోవచ్చు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. లీగల్ స్పెక్యులేషన్స్, కోర్టు సమస్యలు, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, కమిషన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేవారు ఒక చక్కటి ప్రణాళికతో వెళ్ళండి. అంటే ప్లానింగ్ లేకుండా మనం ఏది పడితే అది అప్పటికప్పుడే చేసి మనం దాని నుంచి కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో కొంత అనవసర సమస్యలు, అనవసర నష్టాలు, అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే 9వ ఇంట్లో రాహు యొక్క ప్రభావం వల్ల ఎంతో కష్టపడి మనం సంపాదించుకున్న పేరు, గౌరవ మర్యాదలు, సంఘంలో మీకున్నటువంటి ఉనికి, మంచి నేమ్ని రాహు ప్రభావం వల్ల ఎవరో ఒక బ్యాడ్ రిలేషన్ వల్ల మనం చెడిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి రాహు యొక్క దోష నివారణ పరిహారానికి మిథున రాశి వారు 2025 సంవత్సరంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గా సప్తశతి పారాయణ, చండీ హోమాన్ని చేయించుకోండి. దుర్గా నామాన్ని చక్కగా స్మరణ చేయండి, విశేష ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. అన్నదమ్ములు ఆస్తి వ్యవహారాల్లో పరిష్కారాలు ఆలస్యమైనప్పటికీ అనవసర సమస్యలు పెంచుకోకండి, విజయం లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. జీవిత భాగస్వామి యొక్క మాటల మీద విశ్వాసం ఉంచండి. అన్యోన్య దాంపత్యంలో వచ్చే అపోహలు తొలగిపోతాయి. నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసుకుంటారు. భూ సంబంధితమైన గృహ నిర్మాణాల విషయాల్లో కొంత నష్టం, ఖర్చులు, రుణబాధలు అయినప్పటికీ కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఒక విధంగా కష్టంతో ముందుకెళ్తున్నప్పటికీ చక్కటి విజయాలు పొందడం కోసం మిథున రాశి వారి పురోభివృద్ధిని సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. రాజకీయ, సినీ, కళారంగాల్లో ఉండేటువంటి వారికి మీ కష్టానికి గుర్తింపు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అనూహ్యంగా మీరు చేసిన ఒక చిన్న పని కూడా మంచి గుర్తింపు లభించేటువంటి ప్రయత్నం ఉత్తర భాగంలో, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా జూన్ తర్వాత నుంచి మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. మానసిక ధైర్యంతో ముందుకెళ్లటమే మిథున రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇవ్వడానికి మొదటి స్టెప్గా మనం చెప్పుకోవచ్చు. విదేశీ రంగాలు, విదేశీ ఉద్యోగాల వారికి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంది. ఇక గృహిణులు, గృహ సంబంధితమైన మార్పులు, చేర్పులు, వస్తువాహనాలు, లగ్జరీ ఐటమ్స్ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం సానుకూల పరిస్థితులు ఉంటాయి. అపరధాన్యాలు వ్యవసాయదారులకు 2 పంటల్లో మొదటి పంట సానుకూలంగా పురోభివృద్ధిని సాధిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ బిజినెస్ చేసేవారు, కోర్టు వ్యవహారాలు, స్పెక్యులేషన్స్ లాంటి వ్యాపారాల్లో ఉండేవారు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి మనం చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం అన్ని రంగాల్లో కూడా, అంటే సంతానార్థులకు సంతానం కలుగుతుంది, ఆరోగ్య విషయాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. అంటే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ కొంత ఖర్చు స్థానం పెరగడం, రుణబాధల నుంచి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవడం కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం, శనివారం విశేషంగా చేయండి. దీంతోపాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం మిథున రాశి వారికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని, స్వామి కళ్యాణాన్ని చేసుకోవటం వల్ల వివాహార్థులకు వివాహాలు పూర్తవుతాయి. ధైర్యంతో ముందుకు వెళ్ళొచ్చు. చక్కటి సత్సంతానాలు కలిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గురుబలంతో ప్రతి పనిని సాధించుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు అన్ని రకాలుగా పరీక్ష రంగాల్లో విజయం సాధించుకుంటారు. ఇక ముఖ్యంగా ట్రేడింగ్ వ్యవహారాల్లో ఉండేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించండి. ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, మోకాల నొప్పులు, ఇండైజెషన్ ప్రాబ్లం, మరి ఎక్కువగా వాటర్ కంటెంట్ తక్కువగా ఉండటం, శ్రమ ఎక్కువగా ఉండటం, సుదూర ప్రాంతాల్లో జర్నీస్ చేసేటువంటి వారు, ఓన్ డ్రైవింగ్ చేసేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించడం ఈ సంవత్సరం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక 2025 మిథున రాశి వారికి అన్నింట శుభాలు జరగడం కోసం మాతంగి కవచాన్ని మీరు పారాయణ చేసుకోండి. ఓం శ్రీ రాజమాతంగి నమః. ఇక ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించడం కోసం మాతంగి కవచాన్ని చేసుకోవటం మిథున రాశి వారికి 2025 అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు.